పవన్కు ప్రభుత్వం షాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై స్వయంగా ప్రభుత్వమే క్రిమినల్ కేసు పెట్టింది. అప్పుడెప్పుడో అంటే పోయిన సంవత్సరం జూలై 9వ తేదీన ఏలూరు వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ పెద్దలపై నోటికొచ్చినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో 32,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫిక్కు గురైనట్లు ఆరోపించారు. దీనికి కారణం వాలంటీర్లే అని చెప్పారు. సంక్షేమ పథకాలు అందించే నెపంతో ఇల్లిల్లు తిరుగుతున్న వాలంటీర్లు ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలను అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారట. వాలంటీర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా కొందరు మహిళలను కిడ్నాప్ చేసి హ్యూమన్ ట్రాప్లోకి దింపుతున్నారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం కూడా ఉందన్నారు. పవన్ తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను చూపించలేదు. ఆరోపణలు మాత్రం నోటికొచ్చినట్లు చేసేశారు. పవన్ ఆరోపణలపై అప్పట్లోనే వాలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. 2 మహిళా వాలంటీర్లు పవన్కు వ్యతిరేకంగా విజయవాడ కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసులో పవన్కు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు అవే ఆరోపణలపై ప్రభుత్వం కూడా స్పందించింది. పవన్పై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన కోర్టు పవన్కు నోటీసులు జారీ చేసింది. తర్వాత విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. మార్చి 25వ తేదీ జరగబోయే విచారణకు పవన్ హాజరవ్వాలని కోర్టు నోటీసులో ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్పై ప్రభుత్వం ఇంకా ఎన్ని కేసులు పెట్టాలో తెలియటం లేదు. ఎందుకంటే కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ పదే ఆరోపణలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే ప్రభుత్వం తనపైన కేసులు పెడుతుందని పవన్కు బాగా తెలుసు. తెలిసే ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నారు. అంటే తనపైన ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టేట్లుగా ప్రభుత్వాన్ని పవన్ కావాలనే రెచ్చగొడుతున్నట్లు అర్థమవుతుంది. ఆరోపణలను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ ఆరోపణలే జనాల్లోకి బలంగా వెళ్తాయి. అలా కాదని ప్రభుత్వం కేసులు పెడితే తనను కేసులతో ప్రభుత్వం వేధిస్తుందని, ఇబ్బంది పెడుతుందని జనాల్లో సానుభూతి సంపాదించుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారా? ఇది $1,000,000 ప్రశ్న. ఇది వ్యూవర్స్.